డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ మహనీయుడు ప్రతి ఒక్క జనం గుండెల్లో కూడా చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నాడు. ఆనాడు పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చిన, అలాగే పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చిన, మహిళల కోసం 0 వడ్డీని తీసుకొని వచ్చినా కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆర్థికంగా ఎదగాలి, ఈ సమాజంలో గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ సంస్కరణలు తీసుకొని వచ్చాడు. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కూడా ఎంతగానో మేలు చేశారు. కృష్ణా జలాలను అంద్రి నీవా ద్వారా తీసుకొని వచ్చి ఆయకట్టు రైతులకు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి అపర భగీరథుడుగా కూడా పేరు పొందున్నాడు. అటువంటి మహనీయుడిని మనం ఎప్పుడు ఈ రోజు రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ, అలాగే ఈ సందర్భంగా కూడా కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని కూడా తెలియజేస్తూ ఆ జనహృదయ నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ సందర్భంగా కూడా ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాను.